హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం బరువు తగ్గడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా తింటే బరువు తగ్గుతామో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. మన 1 మంత్ 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను చూపిస్తున్న ఫుడ్ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హెల్తీగా బరువు తగ్గొచ్చండి. మనం బరువు తగ్గడానికి ఇప్పుడు నేను చూపిస్తున్న డైట్తో పాటు పిజ్జా, బర్గర్లు, జంక్ ఫుడ్, బయట ఫుడ్ అంతా కూడా అవాయిడ్ చేయాలండి. అప్పుడే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. మరి 1 మంత్ 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మనం ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తయారు చేసుకోవాలండి. ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని రేపు మార్నింగ్ మనం తీసుకుంటాం అనగా ఈ రోజు నైటే మనం సోక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో 2 లీటర్ల వరకు వాటర్ తీసుకొని ఈ వాటర్లో కట్ చేసిన పైనాపిల్ స్లైసెస్ని 4 కానీ 5 కానీ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ చియా సీడ్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మీద మూత పెట్టుకొని నైట్ అంతా కూడా సోక్ చేసుకోవాలి. నైట్ మనం సోక్ చేసుకున్న ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటరు నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా సోక్ అయ్యి ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ రెడీ అయిందండి. ఇప్పుడు ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని మనకు దాహం వేసినప్పుడల్లా తీసుకుంటూ అలాగే ప్లెయిన్ వాటర్ని కూడా కంప్లీట్ చేయాలండి. ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి 4-5 లీటర్స్ వరకు వాటర్ని తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం నిద్ర లేచిన తర్వాత ముందు వీడియోలో చూపించిన చియా సీడ్స్ వాటర్ని 7 కల్లా తీసుకోవాలండి. ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎగ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎగ్ ఆమ్లెట్కి ఒక బౌల్లో 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ మిక్చర్ని కొంచెం నురుగు వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎగ్ మిక్చర్ని ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన పాలకూరని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరని ఈ ఎగ్ మిక్చర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ మిక్చర్ పాలకూర ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పాలకూర ఎగ్ మిక్చర్ని ఈ ప్యాన్లో వేసుకోవాలి. ఈ పాలకూరని మొత్తం ఈ ఆమ్లెట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఎగ్ ఆమ్లెట్ని 1 నిమిషం సేపు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ ఎగ్ ఆమ్లెట్ 1 నిమిషం కుక్ అయిన తర్వాత మరలా రెండో వైపుకి తిప్పుకోవాలి. మరలా రెండో వైపు కూడా ఈ ఎగ్ ఆమ్లెట్ని 1 నిమిషం సేపు కుక్ చేసుకోవాలి. ఈ ఎగ్ ఆమ్లెట్ని రెండు వైపులో కూడా ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఈ ఎగ్ ఆమ్లెట్ మనకు ప్రోటీన్తో పాటు పాలకూర వేసాం కాబట్టి మనకు ఐరన్ కూడా లభిస్తుందండి. ఎంతో హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ ఎగ్ ఆమ్లెట్ని 10కి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ ఆమ్లెట్ని 10కి తీసుకున్న తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 కప్పు వరకు కొర్రలు వేసుకోవాలండి. ఈ కొర్రల్ని ఇంగ్లీష్లో ఫాక్స్ టైల్ మిల్లెట్ అంటారండి. ఈ కొర్రల్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న కొర్రల్లో మనం ఏ కప్పుతో అయితే కొర్ర బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు కొర్ర బియ్యంకి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఈ కొర్ర బియ్యం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయండి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి, అలాగే రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తాయి. ఇప్పుడు ఈ కొర్ర బియ్యం మీద మూత పెట్టుకుని 1 గంట సేపు పక్కన పెట్టుకుని నాననివ్వాలి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని అన్నింటినీ కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కేజీ బీట్రూట్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వీటి మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు ఈ బీట్రూట్ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ బీట్రూట్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్లో ఒక పెద్ద తోటకూర కట్ట తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తోటకూరని కట్ చేసుకొని ఈ బీట్రూట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ తోటకూర ఈ బీట్రూట్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బీట్రూట్ తోటకూర మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకున్న తర్వాత
ఈ బీట్రూట్ తోటకూర కర్రీ మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయండి. అలాగే గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే తోటకూర కూడా అధిక బరువును నియంత్రిస్తుంది, రక్తహీనతను నివారిస్తుంది. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి వీటిని అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీట్రూట్ తోటకూర కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆడవాళ్ళలో ఎక్కువ శాతం రక్తహీనతతో బాధపడుతుంటారండి. అందువల్ల మనకు ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే మన రోజువారీ ఆహారంలో ఒక ఆకుకూరని కంపల్సరీగా తీసుకోవాలండి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ బీట్రూట్ తోటకూర కర్రీ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ బీట్రూట్ తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బీట్రూట్ తోటకూర కర్రీని పక్కన పెట్టేసుకుందాం. మనం గంట ముందు నానబెట్టుకున్న ఈ కొర్ర బియ్యం నానియండి. ఇప్పుడు ఈ కొర్ర బియ్యంని స్టవ్ మీద పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మగ్గడానికి ఈ టమాటా ముక్కల మీద మూత పెట్టుకొని ఈ టమాటా ముక్కల్ని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు ఈ టమాటా ముక్కలు బాగా కుక్ అయినాయండి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 కప్పు రాజ్మాని నైటే నానబెట్టుకుని పెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకున్న రాజ్మాని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 8 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఈ రాజ్మాని దీంట్లో వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రాజ్మా కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ రాజ్మా కర్రీ బాగా కుక్ అయిందండి. ఈ రాజ్మాని తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఇందులో ప్రోటీను, ఫైబరు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలతో నిండిన ఆహారం అండి ఇది. ఈ రాజ్మా తీసుకోవడం వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ రాజ్మా కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే మన కొర్ర బియ్యం అన్నం కూడా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, కొర్ర బియ్యం అన్నం చాలా పొడి పొడిలాడుతూ బాగుందండి. ఇప్పుడు మనం లంచ్ ప్లేట్ రెడీ చేసేసుకోవడమే. అలాగే మనం కుక్ చేసుకున్న ఈ కొర్ర బియ్యం రైస్ని 1 కప్పు వరకు తీసుకోవాలి. అలాగే మనం కుక్ చేసుకున్న బీట్రూట్ తోటకూర కర్రీ 1 కప్పు, రాజ్మా కర్రీ 1 కప్పు వరకు తీసుకోవాలి. అలాగే కొన్ని కీరా దోసకాయ ముక్కలు కూడా మన లంచ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో హెల్తీగా టేస్టీగా మన లంచ్ ప్లేట్ రెడీ అయిపోయింది. మనం లంచ్ని 1 గంటకి చేసేసి సాయంత్రం 4 గంటలకి ఏమైనా ఆకలిస్తే తర్బూజా కానీ వాటర్ మిలన్ ముక్కలు కానీ ఒక బౌల్ తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈవినింగ్ డిన్నర్కి ఒక సలాడ్ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం నేను మార్నింగే ఒక 1/2 కప్పు వరకు నల్ల శనగలు నానబెట్టుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు సాయంత్రం ఈ శనగలు బాగా నానియండి. ఈ శనగల్లో నీళ్లు వంపేసి ఒక ప్రెషర్ కుక్కర్లోని ఈ శనగలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగల్లో 1 కప్పు వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ శనగల్ని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రెషర్ కుక్కర్ బాగా చల్లారనిచ్చి మూత తీసుకోవాలండి. ఇప్పుడు శనగలు బాగా ఉడికినాయండి. ఇప్పుడు ఈ శనగల్లో ఉన్న వాటర్ తీసేసుకొని ఇప్పుడు ఈ శనగల్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసిన కీరా ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే దీనిలో 3 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దీనిలో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక నిమ్మకాయని జ్యూస్ తీసుకొని ఈ సాలడ్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ నల్ల శనగల్లో గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటాయండి. ఈ నల్ల శనగలు మన డైజెస్టివ్ సిస్టమ్కి బాగా ఉపయోగపడతాయి. అలాగే బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టప్ అవుతుంది.
అలాగే మనకు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ నల్ల శనగలు బాగా ఉపయోగపడతాయి. ఈ కీరాలో ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఈ కీరా కూడా మనం వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేనండి, బ్లాక్ చనా సలాడ్ రెడీ అయిపోయింది. ఈవినింగ్కి ఈ బ్లాక్ చనా సలాడ్ 7 కల్లా తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ బ్లాక్ చనా సలాడ్ 3 మనుషులు తీసుకోవచ్చండి. అంతేనండి, మనం 1 మంత్ 5 kgs వెయిట్ లాస్ ఛాలెంజ్లో 6వ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హెల్తీ ఫుడ్ రెసిపీస్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూశారు కదా. మరి ఈ వెయిట్ లాస్ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వెయిట్ లాస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.